సో నేను వైజాగ్ నుంచి వచ్చాను. బిఫోర్ ప్రెస్టీజ్ నేను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్గా 10,000 15,000 సంపాదిస్తున్నాను. కానీ నా మైండ్ గోల్ ఏంటంటే ₹1,00,000 నెలకి సంపాదిస్తే బాగుంటుంది అని ఆలోచించే టైంలో 2012లో ఒక ఫ్రెండ్ ద్వారా ఈ బిజినెస్ని నాకు దొరకడం జరిగింది. సో బిజినెస్ ప్లాన్ విన్నాను, మా ప్రోడక్ట్ కోసం విన్నాను, నచ్చింది, జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి నేను ఈ బిజినెస్ నా మైండ్ సెట్కి తగ్గట్టుగా ఉంది. సో ఇందులో ఎక్కడ రిస్క్ లేవు, ఒక జాయినింగ్ రాలేదు, కానీ నేను ఇక్కడ ఫీల్ అవ్వలేదు. సో థర్డ్ మంత్ చాలా నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఎలాగైనా ఏ మంత్ సక్సెస్ తీయాలని చెప్పేసి నేను థర్డ్ మంత్ యాజ్ ఏ సిల్వర్ డైరెక్ట్గా 80,000 చెక్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో అప్పుడు నాకు మళ్ళీ మోటివేషన్ చేశాను. నేను ఎప్పుడు కూడా నేను మోటివేషన్ చేస్తుంటాను. ఎందుకంటే నేను 2006 నుంచి 2012 ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేసిన 10,000 మాత్రమే సంపాదించే వాళ్ళం. థర్డ్ మంత్లో వెస్టేజ్లో 18,000 ఇన్కమ్ వచ్చిందంటే ఇందులో చాలా పెద్ద లెవెల్కి వెళ్ళొచ్చు అని ఒక ఆలోచనతో ఫోర్త్ మంత్ యాజ్ ఏ గోల్డ్ డైరెక్టర్గా 23,000, ఫిఫ్త్ మంత్ స్టార్ డైరెక్టర్గా 30,000, ఇట్లాగా డైమండ్గా 60-70,000, క్రౌన్గా హౌస్ ఫండ్తో 1 lakh తీసుకున్నాను. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నా లైఫ్కి గోల్ అచీవ్ అయింది. సో ఎప్పుడైతే క్రౌన్గా 1 lakh తీసుకున్నాను, నేను అప్పుడు బిఫోర్ ద స్మాల్ హౌస్లో ఉండేవాళ్ళం. తర్వాత పెద్ద హౌస్ తీసుకున్నాం. ఎప్పుడైతే పెద్ద హౌస్ రెంట్కి తీసుకున్నాం హౌస్ ఫండ్ ద్వారా, సో అప్పుడు నేను కార్ కూడా కొనుక్కోవడం జరిగింది. అప్పుడు దాకా 2 వీలర్లో తిరిగిన వ్యక్తి 12 లక్షలు పెట్టే బ్రిజా కార్ తీసుకోవడం జరిగింది. అదే టైంలో ఆబుదాబి అండ్ అప్పటికి ఒక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కలేను నేను. అప్పటికి ఆబుదాబి అండ్ దుబాయ్ ట్రిప్ వెళ్ళడం జరిగింది. సో ₹1,00,000 చెక్తో పాటు నాకు మంచి హౌస్ వచ్చింది, మంచి కార్ వచ్చింది అండ్ ఫారెన్ ట్రిప్ వచ్చింది. సో ఇంకా మీటింగ్ ట్రైనింగ్ వెళ్తూ ఇంకా నేర్చుకుంటూ మైండ్ని బిల్డప్ చేసుకుని అట్లాగే వెళ్తుంటుంటే 1 lakh నుంచి 2 lakhs అయింది. సో టీంలో కార్ రావడం జరిగింది. ఇట్లాగ 4 lakhs, సో ఇలాగ 5 lakhs, 6 lakhs. సో కోవిడ్ వచ్చినా కూడా చెక్ పెరిగింది. సో 2023కి నా చెక్ 6.5 lakhs ఉన్నప్పుడు నేను సెకండ్ కారు మర్సిడీస్ బెంజ్ తీసుకోవడం జరిగింది. కాస్ట్ ఆఫ్ 70 lakhs అండి, 70 lakhs అనమాట. సో కార్ తీసుకున్న తర్వాత ఇంకా స్పీడ్గా వర్క్ చేయడం మొదలెట్టాం. ఇంకా టీంకి డ్రీమ్ బిల్డ్ చేయడం మొదలెడితే ఈరోజు నేను హైయెస్ట్ చెక్ నెలకి 13 లక్షలు తీసుకుంటున్నా ఫ్రెండ్స్. సో లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ నా టోటల్ ఇన్కమ్ ఎంత అంటే 1,20,00,000. ఈ ఫైనాన్షియల్ ఇయర్కి 2 కోట్ల ఇన్కమ్ తీయాలని ఒక టార్గెట్తో పనిచేస్తున్నాం. సో ఇది నాకు అవకాశం ఉంది అంటే మీకు కూడా అవకాశం ఉంది. ఆల్రెడీ కంపెనీ $1 బిలియన్ మైండ్ సెట్ చేసుకొని మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి మేమంతా $1 బిలియన్ మైండ్ని సెట్ చేసుకున్నాం. మీరందరూ కూడా సెట్ చేసుకుంటే ఇవన్నీ మీకు కూడా సాధ్యం అవుతుంది అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ బిసు గారు.